ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. హల్లెలూయా. హల్లెలూయా. క్షమించుట మనం చెప్పుకునే మాట, క్షమించుట. మనము ఏ రీతిగా మన పొరుగు వారిని క్షమిస్తామో అదే రీతిగా మనము క్షమించబడతాం. ఈ మాట నా తొందర చెప్పండి. మనము ఏ రీతిగా మన పొరుగు వారిని క్షమిస్తామో ఆ రీతిగా మనము క్షమించబడతాం. ఇంకొకసారి, మనము మన పొరుగు వారిని ఏ రీతిగా క్షమిస్తామో మనము అదే రీతిగా క్షమించబడతాం. ఈ మాట నేను చెప్పింది కాదు, యేసయ్య శిష్యులతో పలికినటువంటి మాట. ఎవరితో పలికారంటే, యేసయ్య పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఏమని పలికాడంటే, నా ఎడల అపరాధములు చేసిన వారిని నేను క్షమించిన ప్రకారము నా అపరాధములు క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పరలోక ప్రార్థన నేర్పిస్తూ పరలోక ప్రార్థనలో పలికినటువంటి మాట, నా ఎడల అపరాధములు చేసిన వారిని నేను క్షమించిన ప్రకారము నా అపరాధములు క్షమించుము. The way we forgive others, the way we get a forgiveness from God. The way we get a forgiveness from God. ఈ మాట విన్న వెంటనే ఒక సందర్భం గుర్తొచ్చింది. సో క్షమించబడినప్పటికీ కూడా పొరుగు వారిని క్షమించలేనటువంటి విధానంలో ఆయన ఎక్కడ వేయబడ్డాడు? చీకటి కొట్లో వేయబడ్డాడు. ఇదిలాగు ధ్యానిస్తూ ఉండగానే మరొక వాక్యం మనసులోకి వచ్చింది. క్షమించబడ్డవాడే క్షమించినటువంటి స్థితిలో ఉంటారు అనేది చిన్న స్ట్రైక్. మరలా చెప్తున్నా, క్షమించబడినటువంటి వారే క్షమించలేని స్థితిలో ఉంటున్నారు. ఒక ఆయన ప్రార్థనకు వచ్చాడంట. ఆయన పరిసయ్యుడు అని ఉంది. ఎవరైనా పరిసయ్యుడు ప్రార్థనకు వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నేను ఉపవాసం వారానికి 2 సార్లు ఉంటా. ప్రతి విశ్రాంతి దినం తప్పిపోకుండా మీ సన్నిధికి వస్తా. నాకున్నటువంటి ధనం ఏదైతే ఉందో, రాబడి ఏదైతే ఉందో, దానిలో కరెక్ట్గా 10వ భాగం తీసి మీ సన్నిధికి ఇస్తా అని ఆయన చేసేటివన్నీ చెప్పుకుంటూ ప్రక్కకు తిరిగి ఒక ఆయనకి పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు తెలుసా? దేవా, నేను ఈ స్థితిలో ఉన్నందుకు వందనాలు అని చెప్పుకొని, నేను ఈ సుంకరి వలనైనను కానందుకు నీకు వందనాలు అన్నాడు. భయంకరంగా ఏడ్చేశా. ఎందుకు ఏడవాల్సి వచ్చిందంటే, కళ్ళంపట నీరు అలాగున కారిపోయింది. భక్తిపరుడేగా ప్రక్కనున్నటువంటి వ్యక్తిని సొంకరి అని ఎందుకు పిలవాల్సి వచ్చింది? భక్తిపరుడేగా. మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నాం? మన పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తా ఉంది కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తా ఉంది కదా. ఈ సొంకరి వలనైనను కానందుకు నీకు వందనాలు అన్నాడు. ఈ సొంకరి వలనైనను కానందుకు వందనాలు. ఎలా అయిపోయిందంటే, 4 ఏళ్ళు చేతిలోకి వెళ్తే మనిషి భూమి మీద ఆగట్లా. 4 ఏళ్ళు చేతిలోకి వెళ్తే 3 పూట్ల అన్నం ఉంటే మనిషికి రుబాబు ఎక్కువైపోయింది. అవతల మనిషిని చులకనగా చూస్తూ ఉన్నారు.
అవతల మనిషిని చులకనగా చూస్తూ ఉన్నారు. ఈ సుంకరి వలన కానందుకు నీకు వందనాలు అని అంటే, వాడిని నీ ప్రక్కన కూర్చోబెట్టుకునేటటువంటి మనసు నీకు లేదు. నీ ప్రక్కన ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోతున్నావు? నువ్వు ప్రేమించట్లా, ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నావు. జాగ్రత్తగా నాల నీ పక్కన ఎందుకు ఇప్పుడు ఎవరినైనా నీ ప్రక్కన ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోతున్నావు అని అంటే, దూరంగా ఎందుకు ఉంచుతున్నావు అంటే, వాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. వాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని అంటే అర్థమైంది తెలుసా? వాడిని క్షమించలేకపోతా ఉన్నావు. క్షమించిన వాళ్ళని ఏం చేస్తాం? ప్రక్కన కూర్చోబెట్టుకుంటాం. వాడు ప్రేమ అనేటటువంటిది ప్రక్కన ఉన్నటువంటి వాడు, ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వాడు మనకి ఎంత కీడు చేసినా వాడిని ప్రేమిస్తూనే ఉంటాం. అంటే ప్రేమించేవాడు ఎన్ని పొరపాట్లు చేసినా క్షమిస్తాము, కానీ మనకు దూరంగా ఉండేటోడు ఒక్క పొరపాటు చేసినా, మనకు నచ్చనోడు ఒక్క పొరపాటు చేసినా క్షమించలేం. ఎందుకంటే వీఆర్ నాట్ లవింగ్ దెమ్. నువ్వు ఏ వ్యక్తినైనా ప్రేమించట్లేదు అంటే నువ్వు క్షమించలా, గుర్తు చేసుకోవాలి. నువ్వు దాన్ని గ్రహించాలి. నువ్వు గ్రహించాలి. నువ్వు ఏ వ్యక్తినైనా ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు క్షమించట్లా. నీ మనసులో ఏదో ఉంది, నువ్వు క్షమించట్లా. నువ్వు క్షమించట్లేదు కాబట్టే నువ్వు ప్రేమించలేకపోతా ఉన్నావు. క్షమిస్తే ప్రేమిస్తావు. 50 దేనారాలు 500 దేనారాలు క్షమించబడినప్పుడు 50 దేనారాలే నువ్వు క్షమించలేకపోతా ఉన్నావు. కాలర పట్టుకుంటా ఉన్నావు. క్షమించబడినప్పుడు, మనం పరిపూర్ణంగా క్షమించబడినప్పుడు ఎదుటివాని కాలరు మనం పట్టుకోగలుగుతామా? మనం కూడా ఎదుటివాడిని క్షమిస్తే మనము కూడా ఎదుటివానిని క్షమిస్తే ఏ నాడు కాలర పట్టుకోం. ఎదుటివానిని క్షమిస్తే ఏ నాడు కాలర పట్టుకోం. అది ఎంత నష్టమైనా కానీ నువ్వు క్షమిస్తే కాలర పట్టుకో. కాండ్రుచ్చి యేసయ్య ముఖాన ఉమ్మేశారు. యేసయ్య క్షమించాడు. ఆయన ముఖాన ఒక గుడ్డ ఆయన ముఖాన ఒక గుడ్డ వేసేసి పిడుగుద్దులు గుద్ది, నువ్వు దేవుని కుమారుడు చెప్పుకుంటున్నావు కదా, ప్రవక్త అని చెప్పుకుంటున్నావు కదా, నీవే నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను గుద్దినోడు ఎవడో చెప్పు అని మాట్లాడినటువంటి వారిని యేసయ్య క్షమించాడు. ఇంకొక దయనీయమైన పరిస్థితి ఏందో తెలుసా? తన చేత్తో విరిచి 5,000 మందికి 7,000 మందికి 1,000 మందికి తన చేత్తో విరిచి పంచి పెడితే వారే రాళ్లతో కొట్టారు ఆయన సిలువ వేయబడేటప్పుడు. మనం కూడుబెట్టిన వ్యక్తి మనల్ని కొడితే ఖచ్చితంగా దెప్పి పడుతాం. ఆడికి విశ్వాసం లేని కుక్క అంటాం. ఏమంటావు? విశ్వాసం లేని కుక్క అని తిడతాం. యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన భోజనం పెడితే తిన్నవారే రాళ్లతో కొట్టాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, యేసయ్య వారిని క్షమించాడు. ముళ్ళ కిరీటము శిరస్సు మీద పెట్టి దానిని ఆ శిరస్సులోనికి వెళ్ళేటట్టుగా బలమంతా ఉపయోగించి ఆ శిరస్సు మీద నొక్కి ఆ మెదడులోనికి ఆ ముళ్ళు దిగబడినట్లుగా
నొక్కినటువంటి వ్యక్తిని యేసయ్య క్షమించాడు. ఆయనకు మేకులు కొట్టినటువంటి వారిని యేసయ్య క్షమించాడు. ఆయన ప్రక్కలో బళ్ళెముతో గుచ్చినటువంటి వారిని యేసయ్య క్షమించాడు. యేసయ్య క్షమించటానికే ఈ లోకానికి వచ్చాడు. దట్స్ ఇట్. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య క్షమించటానికే ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఏదో మతాన్ని స్థాపించటానికో, కులాన్ని స్థాపించటానికో, ఒక వర్గాన్ని స్థాపించటానికో ఆయన ఈ లోకానికి రాలా, క్షమించటానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఇది తప్ప ఇంకా వేరేది ఏమైనా ఉందా? యేసయ్య క్షమించడానికి రాలేదు, ఇంకొక ఉద్దేశంతో వచ్చాడు అనేది ఏమైనా ఉందా బైబిల్లో? ఆయన భూలోకానికి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే హీ కేమ్ టు ఫర్గివ్ ఎవ్రీవన్, నాట్ సమ్ వన్. ఏదో కొద్ది మందినో, ఒకరినో ఇద్దరినో క్షమించటానికి కాదు, సర్వ మానవాళిని, ఎవ్రీ మ్యాన్ కైండ్, టు ఫర్గివ్ ఎవ్రీ మ్యాన్ కైండ్. హీ కేమ్ ఫ్రమ్ ద హెవెన్ టు ఎర్త్. ఆయన క్షమించేటటువంటి ఉద్దేశంతోనే ఈ లోకానికి వచ్చాడు, క్షమించే మనసుతోనే ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనము ఆ మనస్సును ధరించుకోకపోతే, ఇంకా ఆ మనస్సును మనం కలిగి ఉండకపోతే, ఆయన రక్తములో కడగబడి వేరే వారి మీద కక్ష పెంచుకుంటే we are not able to enter into the kingdom of God. మనము దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అర్హులము కాము. క్షమించుట. నేను ఇప్పుడు నేను వెళ్ళే మీటింగ్స్ ఏమేమైతే ఉన్నాయో ఆల్మోస్ట్ నేనే సపోర్ట్ చేసేటటువంటి మీటింగ్స్. వాళ్ళ చేత ఎక్కువ పెట్టింది నేనే స్పాన్సర్ చేస్తా. రాజమండ్రి సైడు ఒక 10 సంఘాలు దాకా ఉన్నాయి. వాళ్ళు ఏ మీటింగ్ పెట్టాలన్నా నేనే స్పాన్సర్ చేసి వెళ్తా. పిడుగురాళ్ళ మాచర్ల సైడు ఏ మీటింగ్ పెట్టినా నేనే దానికి అన్ని కావాల్సినవన్నీ చూసుకొని వెళ్తా. లోకల్గా ఆ పాస్టర్ గారికి నేనేమి శ్రమ ఇవ్వను. సరే ప్రార్థన చేద్దాం, దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా నేను వస్తాను అని అంటే బాగుండేది. నేను అనుకుంటాను బహుశా నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చో, అప్పట్లో ఇప్పుడు ఖచ్చితంగా పిలుస్తారులే వెళ్తే, అట్లా తయారయ్యారు. అప్పట్లో నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చోవటానికి నాకు అనుమతించేవాడు అంటే అస్సలు డిస్టెన్స్ మీటింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకని? ప్రేమించలేరు అంటే ఓర్చుకోలేను తాను. ఈడైంది నా పక్కన కూర్చున్నాడు, ఇదిగో ఈ సొంకరైంది నా పక్కన కూర్చున్నాడు. భక్తి పరులే, ఈ సొంకరైంది నా పక్కన కూర్చున్నాడు, ఈయన మళ్ళీ నేను కానందుకు నీకు వందనాలు నాయన. ఎక్కడైనా పేద స్థితిలో ఉంటే, దరిద్రపు స్థితిలో ఉంటే వారిని గురించి అయ్యా యేసయ్యా ఈయన ఆశీర్వదించు నాయన అని ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ఈయన్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయాలా. పోయి పేర్లు పెడతా ఉంటా. భక్తిపరుడే కదా, ఆయనకున్న పేరు కాకుండా ఈయన కొత్త పేరు తగిలిస్తూ ఉన్నాడు. కొంతమంది విచిత్రంగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఏదో సరదాగా పిలిస్తే వేరే, కానీ ఎగతాళి చేసే విధంగా పిలిస్తే అది ఖచ్చితంగా మనోభావం దెబ్బతింటుంది అవతల వాళ్ళది. అవతల వాళ్ళ మనోభావం దెబ్బతింది అంటే ఖచ్చితంగా వాడు బాధపడుతున్నాడు అని అంటే మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. యోసేపు తన అన్నల చేత కొట్టబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. బానిస అంటే కూలి ఓడు కంటే 100 రెట్లు దిగజారిపోయినటువంటి
అంటే కూలికి వెళ్తే టైంకి వస్తాం, వాడికి టైం ఉండదు. బానిస అనేవాడికి టైం ఉండదు. పెడితే తినాలి, పని చేయమంటే చేయాలి. టైమింగ్స్ ఉండవు, వర్క్ టైమింగ్స్ ఉండవు. దుర్భరమైనటువంటి పరిస్థితి. చినిగిపోయిన బట్టలతో ఉన్నాడా, అంతే ఉండాలా. ఎక్కడ పడుకోమంటే అక్కడే పడుకోవాలా. లేదు దోమలు కొడుతున్నాయి అక్కడికి వెళ్ళి పడుకుంటానంటే కుదరదు. వాడు ఎక్కడ ప్లేస్ చూపిస్తాడో అక్కడే పడుకోవాలా. అలాంటి స్థితిలో ఉండటానికి అమ్మేశారు. అన్నలో చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే జీవితం చెరసాల దాకా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? చెరసాల దాకా వెళ్ళింది. చెరసాల దాకా వెళ్ళిన జీవితం అకస్మాత్తుగా దేవుని కృప, కనికరం, దేవుని యందు ఆయనకు ఉండేటటువంటి భయభక్తులు, పాపం విషయమై పారిపోవటం, దేవునితో తనకున్నటువంటి ఆ బంధం ఎక్కడి దాకా వెళ్ళిందంటే సడన్గా రాజుగారు కలగన్నారు. రాజుగారు ఇది చరిత్ర, ఇది ఏదో ఉపమానం లెక్క కాదు, ఇది చరిత్ర. ఆయన కలగన్నారు, ఎవరు చెప్పలేకపోయారు. ఈయన చెప్పాడు. 7 బలిసినటువంటి ఆవులు, 7 బక్క చిక్కినటువంటి ఆవులు. ఈ బలిసినటువంటి ఆవుల్ని బక్క చిక్కినటువంటి ఆవులు తినేసినాయి. అది చెప్పటానికి ఎవ్వరి తరం కాల. ఈ యోసేపు దాన్ని విడమరిసి, ఇదిగో 7 సంవత్సరాలు మంచిగా పండబోతుంది పంట, దేవుడు వర్షం కురిపించబోతా ఉన్నాడు. మిగిలిన ఆ తర్వాత వచ్చి 7 సంవత్సరాలు వర్షం భూమి మీద పడదు, గొప్ప కరువు సంభవించబోతూ ఉంది. ఈ 7 సంవత్సరాలు పండినటువంటి పంట ఆ 7 సంవత్సరాల కరువు కాలం తినేస్తుంది అని చెప్పాడు. ఇది మాకెవ్వరికి అర్థం కాలేదు, ఈ బాధ్యత నీకే అప్పచెబుతున్నా అని ప్రధానమంత్రి హోదాలో ఆయనకి అధికారం ఇచ్చాడు. ఇదిగో ఈ 7 సంవత్సరాలు పండుతుంది అన్నావు కదా, ఆ పంటను సమకూర్చు. 7 సంవత్సరాల కరువు కాలం వస్తుంది కదా, ఆ కరువు కాలంలో నువ్వే మేనేజ్ చేయాలా ఈ 7 సంవత్సరాలు పండినటువంటి పంటని అని చెప్పి బాధ్యత అప్పచెబితే, ఆ బాధ్యత నెరవేరుస్తూ ఉన్న తరుణంలో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండింది, సమకూర్చాడు కొట్లలో. మిగిలిన 7 సంవత్సరాలు కరువు కాలం ప్రారంభించబడింది. 1-2 సంవత్సరాల తర్వాత ఏమో బహుశా వాళ్ళ అన్నలు వచ్చారు. అన్నలు వచ్చి ఆయన ఎదుట సాగిలు పడ్డారు. ఏం చెప్పడ్డారు? సాగిల పడి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాడుతూ ఉన్నారు ఆ పాట. ఈయనకి అవకాశం వచ్చింది. ఎవరికి? యోసేపుకి వారి అన్నలను ఏదైనా చేయొచ్చు. ఎందుకు చేయాలా అనంటే వారు కొట్టినందుకు, గోతులో వేసినందుకు, బానిసగా అమ్మినందుకు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, వారిని కౌగిలించుకొని ఏడ్చెను అనే మాట చూస్తాం. ప్రేమ దోషాలను కప్పుతుంది. అందరూ చెప్పండి ఈ మాట. ప్రేమ దోషమును కప్పుతుంది. లోకం అంతటిని ప్రేమించు. దేవుడు ఎందుకు ప్రేమించాడు తెలుసా? తనను దూషించిన వారిని, ముఖాన ఉమ్ము వేసిన వారిని, కొట్టిన వారిని, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, వీళ్ళందరిని ఎందుకు క్షమించాడు తెలుసా? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే దాని అర్థం లోకంలో ఉన్న అందరిని ప్రేమించాడు. అందుకు ఆయన క్షమించాడు, అందుకు ఆయన క్షమించగలిగాడు. మనం ఎందుకు క్షమించలేమంటే మనం ప్రేమించేది మన ఇంటి వాళ్ళనే. ఇంకా పక్కింటి వాళ్ళని మనం క్షమించలేం, ఇంకా పక్కన వాళ్ళు మనం క్షమించలేం. కారణం ఏంది? మన ప్రేమ లిమిటేషన్. మన రక్త సంబంధీకులను కూడా కొన్నిసార్లు ప్రేమించలేం. రక్త సంబంధీకులను పక్కన పెట్టు, కుటుంబంలో ఉన్న అందరిని కూడా ప్రేమించలేం.
కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ ప్రేమించలేనప్పుడు క్షమించలేం. సో క్షమించగలిగితే మనం క్షమించబడతాం. యేసయ్య అందరినీ క్షమించాడు. మరి మన సంగతి ఏంది? అందుకే ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన అంగీకరించబడ్డాడు. బహుశా ఆయన ఎవరైతే బాధ పెట్టారో వారిని క్షమించలేక శపించాడు అనుకో, యేసయ్య అంగీకరించబడేవాడు కాదు తండ్రి చేత. చెవులు గలవారు వీరుని కాక. ఆయనే అంగీకరించబడేవాడు కాదు. ఆయన ఒకవేళ క్షమించకపోతే, నీవు నేను పరలోకానికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు ఫర్గివ్ ఎవ్రీవన్. ఎన్నిసార్లు క్షమించాలా అని పేతురు అడిగాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, నాయనా ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అన్నాడు. అని మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, ఏమని? అయ్యా 7 మార్లు క్షమిస్తే సరిపోద్దా అని అన్నాడు. ఆయన అన్నమాట ఏంది? 7 మార్లు మాత్రమే కాదు, ఎన్ని మార్లు క్షమించాలంట? 77 మార్లు క్షమించాలి అన్నాడు. అంటే జీవితకాలం. కొన్నిసార్లు వేరే ప్రశ్నలు వచ్చినాయి. జీవితకాలం అంటే అట్లా చచ్చి ఉండమంటావా, జీవితకాలం అక్కడ పడి ఉండమంటావా అని అంటే, నువ్వు పడి ఉండలేకపోతే 2 మనుషుల దగ్గర పెట్టు. అది బైబిల్ చెప్పే మాట, నా మాటలు కాదు. 2 మనుషుల దగ్గర పెట్టు. అప్పుడుకి చేత కాకపోతే 4 మనుషులను గ్యాదర్ చేయి, పెద్ద మనుషుల్ని. అక్కడ ఆ సమస్య వారి ముందు పెట్టు. ఈసారి 10 మందిని గ్యాదర్ చేయి, ఆ సమస్య అక్కడ పెట్టు. అప్పటికీ అది సఖ్యత కాలేదనుకో, బెటర్ టు అవే ఫ్రమ్ దట్ ప్లేస్ ఆర్ ఫ్రమ్ దట్ పర్సన్. ఆ వ్యక్తి నుంచి కొంచెం మనసులో ఏం పెట్టుకోకూడదు. క్షమించాలి, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయి. మనసులో మాత్రం ఏమి ఉండకూడదు. మనసులో ఏమీ ఉండకూడదు. యథార్థంగా ఉండాల. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పటం కాదు. మనసులో ఒకటి పెట్టుకొని కుళ్ళుకుంటా, తిట్టుకుంటా. బాగున్నారా, చూసారండి మొన్న అని బయటికి ఒకలాగా పలకరించి, ఎదురయ్యాడు దరిద్రం అని మనసులో తిట్టుకుంటా. డోంట్ బిహేవ్. అలాగున బయటకు ఒకటి లోనకు ఒకటి అవసరం లేదు. డైరెక్ట్గా చెప్పేసేయండి. చెప్పలేనంత ధైర్యం లేకపోతే మనసులోనే క్షమించేసి కొంచెం అవాయిడ్ చేయండి. కానీ సణుక్కోవద్దు. ఇశ్రాయేలులు సణుక్కున్నందుకు ఎన్ని సంవత్సరాలు? 40 దినాల్లో వెళ్ళాల్సినటువంటిది 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకో తెలుసా? కేవలం సణుక్కున్నందుకు మనసులో ఏమైతే అనుకుంటాం బయటికి చెప్పగలగాల. బయట ఏదైతే మాట్లాడతామో అదే మనసులో అనుకోవాలా. 2 విధాలుగా మనిషి ఉండకూడదు. వాట్ ఎవర్ యూ ఫీల్ ఇన్సైడ్, ప్లీజ్ కమ్ అవుట్. రెండు నెలల క్రితం హాస్పిటల్కి వెళ్ళా. అయిపోయింది జీవితం అనుకున్నా. కొంచెం ఈ చెస్ట్ మీద పెయిన్ వస్తూ ఉంది, కండ దగ్గర. ఏమైందో అని వెళ్తే ఆయన అన్నాడు, 4 నరాలు ఉంటాయండి, దానిలో ఒక నరం బ్లాక్ అయింది అని అన్నాడు.
దానికి కారణం ఏంటంటే జస్ట్ ఆ కొవ్వు ఏర్పడింది అక్కడ, అది బ్లాక్ అయింది, మీరు నాన్ వెజ్ మానేసేయండి అని అన్నారు. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బట్టి నేను కష్టపడుతుంది గొంతుతోను మైండ్తోనే కష్టపడతా ఉన్నా. దేంతో కష్టపడుతున్నాను? మైండ్తో, గొంతుతో కష్టపడతా ఉన్నా. శరీరానికి వ్యాయామం లేదు. సో ఒక 10-15 రోజుల నుంచి సెటిల్ ఆడుతూ ఉన్నా. ఆడు మామూలుగా స్ట్రైట్ కొడతలా, అటు అటు కొడతా ఇటు కొడతా, కదలవా అక్కడి నుంచి, ఇంకెందుకు సెటిల్ ఆడేది. మరి ఆడు కుదరక కొట్టాడో మరి కావాలని కొట్టాడో, ఏంది అటు కొడతా ఉంటే ఇంకంతకాడక సెటిల్ ఆడతాం ఎందుకు, కదలవా అక్కడి నుంచి. మొత్తానికి అట చేసి 15 రోజులు ఇప్పుడు ఆడు ఎటు కొట్టినా కానీ ఆడగలుగుతున్నా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనిపిస్తుంది ఏందో తెలుసా, అప్పుడు అనిపించింది, దేవా నీ కొందనాలు నాయనా, నీ రాజ్యానికి తీసుకో, ఏదన్నా పొరపాట్లన్నీ ఏదన్నా కాదు పొరపాట్లన్నీ క్షమించు అని ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అయిపోయినా. ఇప్పుడేమనిపిస్తుందో తెలుసా, పర్లేదు బతుకుతానులే. ఎందుకని కొంచెం వ్యాయామం ద్వారా ఇక్కడ నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. ఇప్పుడంతా సెటరేట్ అయిపోయింది. ఆ ప్రారంభంలోనే ఇక అనిపించింది ఖచ్చితంగా వ్యాయామం ఉండాలి, ఎక్సర్సైజ్ అనేది ఉండాలి అనిపించింది. వీటన్నిటిని బట్టి ఇందాక ఒక ఆయన పాస్టర్ గారు మొన్న ఒక పాస్టర్ గారు మాటల సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దేవుని ప్రణాళిక ఉన్నంత కాలం ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి మంచాన పడతామేమో, కానీ మంచాన పడినా కానీ ఆ టైం దాకా ఉంటాము అని అన్నాడు. ఏ టైం దాకా? ఆయన తీసుకునే టైం దాకా ఉంటాము అని అన్నాడు. దానికి నేను అన్నాను, మంచాన పడతాం అనేది కుదరదండి, అవసరమైతే ఇదిగో నాకులాగా ఎక్సర్సైజ్ అయినా చేపించి, అంటే కష్టపెట్టించి బాగా స్క్రూలు టైట్ చేసి ఏదో రకంగా ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికకు తగినట్లుగా కష్టపెట్టైనా ఇంకొకలాగైనా మనల్ని బ్రతికించి ఆ ప్రణాళిక ఏదైతే జరగాలో దాన్ని ముగించుకున్న తర్వాతనే మనల్ని తీసుకుంటాడు. అప్పుడు దాకా మనకి ఏది కాదు అని అన్నా. ఆయన ప్రణాళికే కాకపోతే ఇంకేమవుతుంది? ఆయన ప్రణాళికకు మించినటువంటి ఆటంకం అనగలుగుతుందా? ఇంకా బలంగా యెహోషువలాగా ప్రార్థన చేయాలా? మన శాపం గురించి యెహోషువలాగా ప్రార్థన చేసే అంత వాళ్ళ కోసం వాళ్ళే ప్రార్థన చేసుకోవటం ఈ దినాల్లో చూడలేకపోతా ఉన్నాం. మన కోసం యెహోషువలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారంటే అది కళ, భ్రమ. కనుక దేవుని ప్రణాళిక మారదు. మనం ఏదైతే ఆయన ప్రణాళికలో ఉంటామో ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఒకవేళ మనం చేయలేని పక్షంలో ఉంటే ఏదో రకంగా సరిచేసి సుత్తితోనో మేకుతోనో కొట్టి సెట్ చేసుకొని జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ 2 నెలల క్రితం నాకు అనిపించినటువంటి ఆలోచన ఏంటంటే, ఒకరితో శత్రుత్వం కలిగి ఉండటం అవసరమా అని మనసులో ప్రతి ఒక్కరిని పూర్తిగా క్షమించేశా. ఏ ఒక్కరి మీద విభేదము కానీ, మత్తతు కానీ, మత్సరము కానీ ఏదీ లేదు. ఏ ఒక్కరి మీద కూడా చిన్న మత్సరం కూడా నాలో లేదు. అందరినీ క్షమించేశా. ఎవరు ఎదురొచ్చినా నా ముఖం నేను దించుకోను. ఎవరు ఎదురొచ్చినా నా ముఖం నేను తిప్పుకోను. పలకరిస్తా.
నా ముఖం దించుకోను, నా ముఖం తిప్పుకోను. నేను తీర్మానం చేసుకున్నది, నా తల తిప్పను, నా ముఖం దించను, పలకరిస్తా. ఒకవేళ పలకరిపోయినా సిగ్గు లేకుండా నేను పలకరిస్తా. నా మనసులో ఏం పెట్టుకోను. ఓకే, అవతల వాళ్ళు పోరా అన్నా కానీ పర్లేదు, నో ప్రాబ్లం, నేను పలకరిస్తా. సిగ్గులేని కుక్క ఎన్నిసార్లు వస్తావు అన్న కానీ నో ప్రాబ్లం, నేను పలకరిస్తా. ఎందుకు అనంటే కారణం ఒకటే చెప్తా. యేసయ్య నన్ను క్షమించాడు. యేసయ్య నన్ను క్షమించాడు. ఎంతగా క్షమించాడంటే పరిపూర్ణంగా క్షమించాడు. ఏమిచ్చి ఆ రుణాన్ని తీర్చుకోలేను. దేవుడు నన్ను ఎంతగా క్షమించాడంటే పరిపూర్ణంగా నా దోషాలన్నిటిని క్షమించాడు. ఆయన నన్ను పరిపూర్ణంగా క్షమించినప్పుడు నేను పరిపూర్ణంగా క్షమించలేకపోతే దానికి అర్థం లేదు. పరలోక ప్రార్థనలో కూడా రాయబడిన మాట, నా ఎడల అపరాధములు చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం నా అపరాధములు క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. అట్టి కృప, అట్టి క్షమాపణ దేవుడు మనకి అనుగ్రహించునుగాక.